Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయింది, బట్ ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ అబౌట్ అప్కమింగ్ వీడియోస్ అన్నమాట. మెనీ థింగ్స్ హ్యాపెనింగ్, సో స్టే ట్యూన్ ఫర్ దట్. ఇక్కడైతే మా చిన్నిగాడిని బాగా నవ్విస్తున్నాను అనమాట. సో నేను ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా అంటే కాసేపు బాగా మంచి ఆడుకుంటా వీడితో. ఇన్నోసెంట్ క్యూట్ స్మైలింగ్ ఫేస్ చూస్తే ఉండలేని స్ట్రెస్ అంతా పోతుంది నాకు. ఈ చిన్ని నవ్వు కోసం ఎన్ని కష్టాలైనా పడొచ్చు అనిపిస్తుంది. ఇక్కడ వాడు ప్లే జిమ్ కింద ఆడుకుంటున్నాడు అనమాట. నేను పైనుంచి వీడియో తీస్తూ నవ్విస్తూ ఉన్నాను. చాలా మంది దైవిక్ స్మైల్ అందరికి నచ్చే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ డిఎమ్స్ కామెంట్స్ చూస్తూనే ఉంటాను. దైవిక్ క్యూట్ స్మైల్ ఎనర్జెటిక్ అని పెడుతూ ఉంటారు కదా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. మేము ఇంట్లో అయితే వీన్ని ఏదో సున్నితంగా బెడ్ పైనే ఉండేలాగా పెంచమన్నమాట. నార్మల్ గా ఫ్లోర్ పైన కూడా వేస్తాం ఆడుకోవడానికి. ఇప్పుడు ఏసీ రూమ్ లోనే కాకుండా అలా నార్మల్ గా ఫ్యాన్ లేకుండా, ఒకవేళ ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ తోటి అలా నార్మల్ గా కూడా వాడు అలవాటు పడుతున్నాడు. పిల్లలు చాలా ప్లెయిన్ బుక్స్ అనమాట. మనం ఏదైతే వాళ్ళకి అలవాటు చేస్తామో అదే నేర్చుకుంటూ ఉంటారు. ప్రతి చిన్నదానికి అయ్యయ్యో అబ్బబ్బా అని పెంచితే చాలా సెన్సిటివ్ అయిపోతారని అసలు అలా పెంచట్లేదు. ఇక్కడైతే మంచిగా వాడికి రైమ్స్ చెప్తూ ముచ్చట్లు చెప్తూ ఆడుకుంటున్నాము. కెమెరానే చూస్తాడు అసలు. పక్కన ఎవరైనా కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని ఉంటే ఫోన్నే చూస్తూ ఉంటాడు. ఐ డోంట్ నో అసలు ఈ ఏజ్ లో పిల్లలందరూ అంతేనేమో. అంటే స్క్రీన్ కనిపించడాన్ని, అంటే టీవీ స్క్రీన్ కానీ ఫోన్ స్క్రీన్ కానీ కనిపించగానే దాన్నే చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా సరే దాన్ని అలా చూస్తూనే ఉంటారు కదా. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా? మా ఇంట్లో అయితే అసలు టీవీ ఆన్ చేయట్లేము, అండ్ వాడి ముందు ఫోన్ కూడా వాడట్లేము అసలు. ఎవరికి టైం కుదిరితే వాళ్ళతో ఆడుకుంటాడు వితౌట్ ఫోన్. ఇగో ఇలా ఆడిస్తూ ఉంటా నేను. సో పక్కన నన్నే చూస్తూ ఉన్నాడు అలా ఆడిస్తూ ఉంటే. ఈ ఏజ్ లో వాళ్ళకి ఏది కొత్తగా టాయ్ వచ్చినా సరే ఒక 5-10 minutes లో బోర్ కొట్టేస్తుంది కదా. సో అలా కాకుండా ఇలాంటి డిఫరెంట్ టాయ్స్ వాడికి పెడుతున్నాను అనమాట. ఈ డాగ్ అంటే వాడికి చాలా ఇష్టం. క్యూట్ పప్పీ ఇదైతే. ఎంత క్యూట్ అనిపిస్తుంది అది చూస్తే. కాకపోతే ఇప్పుడు దాన్ని కూడా ఇట్లా లాగేస్తున్నాడు తోక పట్టుకొని. ఇంకలా మంచిగా వాడితో ఆడుకొని బయటకు వచ్చాను అనమాట షాపింగ్ చేయడానికి. ఇక్కడ కార్ లో వెళ్తుంటే నేను మా చెల్లి కలిసి చాలా క్రింజ్ జోక్స్ వేసుకున్నాం అనమాట. కామెడీ జోక్స్ సిల్లీ ఉంటాయి కదా. సో అవి వేసుకున్నాము. ఎందుకో రికార్డ్ చేయాలనిపించింది. మీకు కూడా ఫన్ ఉంటుందని అవి చూసేయండి. ఒక ఎలిఫెంట్ ఫ్రిడ్జ్ లోకి ఎలా పట్టిస్తారు? అది బొమ్మ ఎలిఫెంట్ కాబట్టి కాదు, చెప్పుతాను. క్వశ్చన్ విన్నా బట్ ఆన్సర్ గుర్తులేదు. నేను కూడా ఒక 1 month బ్యాక్ చూసా, బట్ ఇంకా గుర్తుంది నాకు. చెప్పనా తరుణ్? డోర్ తీసి పట్టిస్తారు. పదరేటప్పుడు ఏం క్వశ్చన్ అడిగినా అంటే, ఒక ఎలిఫెంట్ ఉంటది, ఎలిఫెంట్ ముందు బనానా ఉంటది, కానీ ఎలిఫెంట్ బనానా ఇది నేనే ఎప్పుడే పెద్ద నాన్నకి ప్లాస్టిక్ బనానా అని. ఇప్పుడు దానికి కూడా నేను ఇంతే ప్లాస్టిక్ బనానా. ఇప్పుడు నిజమైన బనానానే ఉంటది తరుణ్, కాకపోతే తినదు. ఎందుకంటే నాకు తెలుసు. ఇప్పుడు ప్లాస్టిక్ ఎలిఫెంట్ రెండు రియలే కానీ తినదు. ఎందుకంటే రెండు రియల్లే కానీ తినదా? కానీ మిడిల్ గోడ్ ఉంటుందా? I can't play hide and seek with you, akka. ఏంటేంటండి? I can't play hide and seek with you. ఎందుకు? Why? Guess Jay. You can't play hide and seek with me. Because someone like you is impossible to find. ఇది మీ కాలేజ్ లో ఎవడో వేసాడు కదా? లేదు గూగుల్ చేసినాం ఇది. ఓహో, అయిపోయింది. నేను తిని మా చెల్లి కూడా ఉప్మానే పెడుతున్నా. చీమ ఏరోప్లేన్ నుంచి కిందికి దూకుతుంది, కానీ అయినా చనిపోదు. ఎందుకు? ఇది కూడా విన్నాక, ఇది కూడా డాడీ అడిగిండు. చెప్పు తరుణ్, ఇది నాకు సడన్ గా గుర్తొచ్చింది. ఇప్పుడు ఏరోప్లేన్ కింద ఏరోప్లేన్ గాలిలోనే ఉంది, చీమ కిందికి దూకుతుంది. చెప్తా అక్క. లేదు, దూకుతుంది, నిజంగానే దూకుతుంది, అయినా చనిపోదు. ఎందుకు? నేను ఇప్పుడు చెప్పిందంటే విన్నా చంపేస్తాను. అక్కడ చెప్పక నేనే ఆ వర్స్ట్ ఆన్సర్ గెస్ చేద్దాం వరస్ట్ అంటే వరస్ట్ ఆన్సర్ ఏది? ఆ ఎయిర్ప్లేన్ బొమ్మ అనుకుంటా. కాదే, నిజమైన ఏరోప్లేన్ నిజమైన గాలిలో ఎగురుతుంది. సో నిజమైన చీమ కాదా ఇది? లేదు, ఫ్లయింగ్ రాదు. చెప్పే అక్క. చీమ హెల్మెట్ పెట్టుకుంది. అక్క తెలిసింది, నాకు గుర్తొచ్చింది క్రింజ్ ఆన్సర్. చీమ హెల్మెట్ పెట్టుకుంది గైస్, అందుకే. సో నేను తినేంత సేపట్లో మా చెల్లి ఫోన్ లో చెప్పకూడదు.
వాటర్ లేని వెల్. Familiar with that. వాటర్ లేని Well. వెల్. గెట్ వెల్. చీకా నేను ఎప్పుడు చేస్తావు బాగా అంటే చేస్తానా? ఆల్వేస్ డూ ఇట్. ట్రావెల్ అక్క. అలా సూపర్ కామెడీ క్రింజ్ జోక్స్ వేసుకున్నాము. చాలా సిల్లీగా అనిపించింది. చాలా డేస్ తర్వాత ఈ జోక్స్ అన్ని రీకాల్ చేసుకున్నాం. ఫుల్ ఫన్ అండ్ టైం పాస్ ఉంటుంది కదా. తర్వాత ఇంకా మెల్లిగా సాంగ్స్ పెట్టుకుంటూ వింటూ వెళ్తున్నాం. బయట అయితే మంచిగా వర్షం పడుతూ ఉండే. వర్షం పడుతుంటే ట్రావెలింగ్ ఎంత మందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. ఇక్కడైతే నేను బీజీకి వచ్చేసాను. ఇప్పుడు నా బర్త్డే డ్రెస్ స్టిచ్చింగ్ ఇవ్వడానికి వచ్చాను. సో నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటో డీటెయిల్స్ అన్ని ముందు వీడియోలో పెట్టాను, చెక్ చేయండి. నవ్యకి మా చిన్నోడు అంటే చాలా ఇష్టం. అసలు ఎందుకు తీసుకురాలి అని అడుగుతుంది వెళ్ళినప్పుడల్లా. ఇక్కడైతే నేను ఏం ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను అని చూపిస్తున్నాను అండ్ నా రిఫరెన్స్ పిక్స్ కూడా అన్ని చూపిస్తున్నా. సో ఫ్యాబ్రిక్ బాగుందా, ఎలా వస్తుంది డ్రెస్ అని కూడా కన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఇక్కడ రెఫరెన్స్ పిక్స్ చూపిస్తూ నాకు ఈ కలర్ లో కావాలి, ఈ కలర్ లో డై చేయించండి అని చెప్పి ఇచ్చాను. నాకు టైం లేకుండా డై చేయించడానికి కూడా అనుకున్న కలర్ లో ఫ్యాబ్రిక్ కొంచెం తీసుకొచ్చి సేమ్ కలర్ లో డై అని చెప్పాను. లేదు అంటే పిక్చర్ లో చూపిస్తే డైయింగ్ అంతా పర్ఫెక్ట్ గా రాదు, కలర్ ఇట్లా ఫ్యాబ్రిక్ చూపిస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇంకా ఇక్కడ నేను డ్రెస్ ప్యాటర్న్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఐ విల్ మేక్ షూర్ ఆల్ ద డీటెయిల్స్ పిన్ టు పిన్ క్లియర్ గా చెప్పి వెళ్తాను. ఇక్కడ అవుట్పుట్ అయితే 100% పర్ఫెక్ట్ గా వస్తుంది అని బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తా. ఎందుకంటే నేను ఎన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నాను అండ్ చాలా మంది కూడా వీళ్ళ స్టిచ్చింగ్ చాలా బాగా నచ్చుతుంది. మనం ఫ్యాబ్రిక్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేయించుకోవడం ఇంపార్టెంట్. సో ఇక్కడైతే వెస్ట్ సైడ్ కి వచ్చేసాము. బర్త్డే మంత్ ఆఫర్ ఉంటుంది కదా, మేలో నాకు బర్త్డే మంత్ ఆఫర్ ఉంది కాబట్టి సో ఏదైనా నచ్చితే తీసుకుందామని వెళ్ళాను. నేను ఎక్కువ వెస్ట్ సైడ్ కి ఎందుకు వస్తానంటే నైట్ వేర్, నా పైజామా సెట్స్ మొత్తం ఫ్రమ్ వెస్ట్ సైడ్ అనమాట. ఇయర్ బర్త్డేకి తీసుకుంటా, సో అవి అలా యూజ్ అవుతాయి. చూద్దాం ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంది అని. వెస్ట్ సైడ్ లో నాకు ఎక్కువగా షర్ట్స్, జీన్స్, యాక్చువల్ గా చెప్పాలంటే నేను చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కాకుండా మిగతా నా వెస్ట్రన్ వేర్ కలెక్షన్ మొత్తం ఫ్రమ్ వెస్ట్ సైడే ఉంటది. జీన్స్ ఇంకా జీన్స్ టాప్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ నాకు ఎక్కువ షర్ట్స్ ఇష్టం. ఇక్కడ వెస్ట్ సైడ్ లో ప్రింటెడ్ షర్ట్స్, ఫ్లోరల్వి చాలా బాగుంటాయి అండ్ జీన్స్ కూడా ఇట్లా టమ్మీ ఉంటది కదా, టమ్మీ ఉన్న వాళ్ళకి హై వేస్ట్ లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇక్కడ నాకు ఇప్పుడు టమ్మీ ఉన్నందుకు ఇక్కడ జీన్స్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. చాలా డేస్ తర్వాత ఒక పర్ఫెక్ట్ జీన్స్ వచ్చిన మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి బర్త్డే మంత్ ఆఫర్ ఉంటుంది కదా, సో వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు ఆ మంత్ లో ఎప్పుడు షాపింగ్ చేసినా 20% ఆఫ్ వస్తుంది. సో ఫస్ట్ టైం షాపింగ్ చేస్తేనే మంత్ కి ఒక్కసారే. అలా నేను మే మంత్ లో షాపింగ్ చేశాను, 20% ఆఫ్ వస్తుంది అని. ఇప్పుడు జూన్ లో కూడా ఏదైనా నచ్చితే తీసుకుంటా, నచ్చితేనే, ఎందుకంటే 20% ఆఫ్ ఉంటుంది కాబట్టి. జూన్ లో ఏంటంటే మా సాయి బర్త్డే వస్తుంది కాబట్టి మెంబర్షిప్ తీసుకున్నప్పుడు డీటెయిల్స్ అని ఇస్తాం కదా, సో బర్త్డే డేట్ కి ఉంటుంది అనమాట ఆఫర్. సో ఇక్కడైతే స్టోర్ చాలా పెద్దగా ఉంది. సో ఈ బ్లూ కలర్ షర్ట్ నచ్చింది, ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ ఈ గ్రీన్ కలర్ లైక్ డిఫరెంట్ గ్రీన్ ఉంది, సో కాట్ సెట్ లాగా చాలా బాగుండే. అసలు ఇది కూడా ట్రై చేశాను, మస్తు అనిపించింది. ఈ షేడ్ ఆఫ్ గ్రీన్ ఎప్పుడు ట్రై చేయలే, అది కూడా కాట్ సెట్ కాబట్టి ఆ స్టైలింగ్ నచ్చింది నాకు. అండ్ ఈ బ్లాక్ టీ షర్ట్ అయితే చాలా బాగా నచ్చింది, ఫ్యాబ్రిక్ కూడా బాగుండే, కొంచెం ఇట్లా బ్రీతబుల్ సాఫ్ట్ గా అనిపించింది. అండ్ ఆ కాలర్ కానీ, కాలర్ కి ఇట్లా వైట్ వచ్చింది, అదంతా డీటెయిలింగ్ నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మేము ఫుట్ వేర్ సైడ్ వచ్చాము. మా చెల్లి చూస్తా అంటే జెన్యూన్ గా చెప్పాలంటే నేనైతే ఎప్పుడు ఎక్కువగా చెప్పులు ఇక్కడ తీసుకోను. వెస్ట్ సైడ్ లో చెప్పులు అయితే వెస్ట్ సైడ్ కన్నా ఎక్కువగా మింత్రా నచ్చుతుంది నాకు, లేదంటే సెంట్రోలో కూడా లైక్ ఆఫర్ ఉంటుంది కదా, ఆఫర్ ఉన్నప్పుడు చాలా బెస్ట్ ప్రైస్ లో వచ్చేస్తాయి. సో సెంట్రో అన్న తీసుకుంటా, చెప్పులు అయితే లేదు అంటే మింత్రాలో అయినా. కాకపోతే పొడుగుగా ఉండి ఫ్లాట్స్ అంటే నచ్చే వాళ్ళకి వెస్ట్ సైడ్ ది బెస్ట్. అసలు ఎన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటాయో చాలా బాగుంటుంది. ఫుట్ వేర్ లో అయితే ఫ్లాట్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది. హిల్స్ వేయాలనుకునే వాళ్ళకైతే కొంచెం లైక్ ఓకే కలెక్షన్ ఉంటుంది. సో బ్యాగ్స్ అయితే నా ఫేవరెట్, ప్రతిసారి వెస్ట్ సైడ్కి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక బ్యాగ్ అయితే తీసుకుంటాను నచ్చితేనే. సో ఈసారి ఎక్కువగా అంత బ్యాగ్స్ నచ్చలే, బట్ ఇవి జూట్వి కొంచెం డిఫరెంట్గా బీచ్ స్టైల్లో ఉన్నాయన్నమాట. ఇవి బాగా అనిపించాయి, కొంచెం చిన్న సైజ్ అండ్ బ్లాక్ అండ్ పింక్లో ఉండే. సో వేరే కలర్ ఉంటే బాగుంటుంది అనుకున్నా, నాకు కొంచెం బ్రౌన్ అలా తీసుకోవాలనిపించింది. ఇన్ని ఇయర్స్ వచ్చినా ఇప్పుడు నాకు నచ్చి నేను బ్యాగ్ ఇంటికి తీసుకెళ్ళినా మా అమ్మ మొత్తుకుంటుంది అనమాట, ఇన్ని బ్యాగ్స్ ఉన్నా సరిపోవా ఇంట్లో, మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నావని. సో ఎందుకులే అని తీసుకోలేదు, అక్కడే పెట్టేసా. అప్పుడప్పుడు అలా వింటూ ఉంటాం మమ్మీ మాట కూడా, డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయని. సో ఈ మధ్య అయితే బ్యాగ్ తీసుకొని నేను ఒక బ్యాగ్ తీసుకొని నియర్లీ 7-8 months అయిపోయింది. చాలా రేర్గా తీసుకుంటున్నా, ఉన్నవే సరిపెట్టుకుంటున్నా. ఇక్కడైతే నా ఫేవరెట్
పైజామా సెట్ సైడ్ వచ్చేసాము. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇట్లా లెమన్ థీమ్లో ఉంది కదా, చాలా బాగుంది. కాకపోతే కిందకి లైక్ పైజామా సెట్ కాకుండా షార్ట్ లాగా వచ్చింది. సో నేను షార్ట్ ఎక్కువగా వేసుకోను. సో ఫుల్ ఇట్లా పాయింట్ ఉంటేనే వేసుకుంటా. ఇక్కడ ఇది పింక్ వన్ కనిపిస్తుంది కదా, కోకోనట్ది. ఇది నేను ప్రెగ్నెన్సీ టైంలో చాలా వేసుకున్నాను. చాలా బాగుంటుంది, సూపర్ కంఫర్టబుల్ అనమాట. సో ఇంకా ఇది స్టిల్ రన్నింగే. నేను వేసుకునే పైజామా సెట్స్ అన్నీ ఫ్రమ్ వెస్ట్ సైడే. మోస్ట్ ఆఫ్ మై పైజామా సెట్స్ కాటన్ కానీ ఎలాంటివైనా సరే ఇందులోనే తీసుకున్నవే. నాకైతే ఈ కలెక్షన్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ నచ్చదు ఈ పైజామా సెట్స్లో అయితే. డైలీ వేర్లో చాలామంది నన్ను అడుగుతారనమాట నా వీడియోస్లో ఎక్కువగా, సో మీ నైట్ వేర్ కలెక్షన్ ఎక్కడ తీసుకున్నారు, చూపించండి అని. సో అందుకే నాకు ఈ వీడియోలో మెన్షన్ చేయాలనిపించింది. ప్రైస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా అసలు క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సో ఈవెన్ లైక్ వాషింగ్ మిషన్ వాష్ చేసినా సరే చాలా బాగుంటుంది క్వాలిటీ. ఎక్కడ అసలు రింకిల్స్ కూడా రాదు అండ్ క్లాత్ దగ్గరకు వచ్చేయడం అలా ఏమి ఉండదు. సో క్లాత్ చాలా బాగుంటుంది అండ్ కంఫర్టబుల్ ఉంటుంది. సో నాకు డైలీ వేర్లో వేసుకోవడానికి కంఫర్ట్ ఇంపార్టెంట్ నాకు. ఇవి సెట్ అరౌండ్ 1200 ఉంటాయి, 1600 ఉంటాయి, అలా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉంటాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా క్వాలిటీ చాలా బాగుంటుంది గైస్. ట్రస్ట్ మీ, లైక్ నేను ఒక్క పైజామా సెట్ని 4-5 ఇయర్స్ నుంచి కూడా వేస్తున్నాను, నచ్చి ఒకటైతే. సో అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. క్వాలిటీ అనే కాదు, కలర్ కాంబినేషన్స్ అండ్ ఇంకా స్టైలిష్గా కనిపిస్తాయి. సో మోస్ట్లీ లైక్ 2 ఇయర్స్ నుంచి అయితే రెగ్యులర్గా పైజామా సెట్స్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ సైడే నేను వాడేటివన్నీ. నేను పంజాగుట్ట బ్రాంచ్ వెళ్ళాను, వెస్ట్ సైడ్ది. సో చాలా పెద్దగా ఉండే స్టోర్ అయితే. మెయిన్గా కొన్ని బ్రాంచెస్లోనే కలెక్షన్ బాగుంటుంది, అంటే ఇట్లా ఓన్లీ పైజామా సెట్స్ కలెక్షన్ కొన్ని బ్రాంచెస్లోనే బాగుంటుంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది. ఇంకా మనకి బర్త్డే మంత్ ఆఫర్ ఉన్నప్పుడైతే పెద్ద బ్రాంచెస్కి వెళ్ళడమే బెస్ట్. చిన్న బ్రాంచెస్లో అంత కలెక్షన్ ఉండదు కాబట్టి. సో ఈ పింక్ వన్ ఎక్కడో చూసినట్టు ఉందా, నేను నా బర్త్డే వీడియోలో పెట్టా చూసారా. సో ఇదే తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంది, అసలు ఎంత కంఫర్ట్గా అనిపించిందో. పింక్ కలర్లో ఎప్పుడు తీసుకోలేదు, సో చూడగానే నచ్చింది. అండ్ మెయిన్గా సైజ్ ఉండడం కూడా ఇంపార్టెంట్. సో నచ్చితే సైజ్ ఉండదు కదా, సో సైజ్ కూడా నచ్చినుండే, అందుకే తీసుకున్నాను అది పింక్ వన్. తర్వాత ఇక్కడ మా చెల్లి మళ్ళీ చెప్పులు చూద్దామని వచ్చిందనమాట. చూస్తున్నాం ఇక్కడ, కాకపోతే దానికి సెట్ అయ్యే సైజ్ లేదు. సో దానికి నచ్చినవి సైజ్ లేవు, నచ్చనివేమో సైజెస్ ఉన్నాయి. ఇక్కడ ఇవి 1400-1200కి పేరు ఇలా ఉంటాయి కదా, వీటికన్నా నాకు మింత్రాలో ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంది బెస్ట్ అనిపిస్తుంది. చెప్పులైతే ఎక్కువగా నేను అదే పని చేస్తాను అనమాట. ఆఫర్ ఉన్నప్పుడు సెంట్రో అయినా మింత్రాలో అయినా తీసుకుంటాను. అండ్ మీలో ఎంతమందికి నాలాగా వెస్ట్ సైడ్లో షాపింగ్ అంటేనే ఇష్టం, కామెంట్స్లో చెప్పండి. సో నేను కూడా రెగ్యులర్గా వెళ్ళే స్టోర్ అనమాట. మీరు కూడా అలా రెగ్యులర్గా వెళ్ళే స్టోర్ ఏదైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. నాకు ఈ బ్లాక్ అండ్ రెడ్ రెండు చిన్న చెక్స్ వచ్చిన పైజామా సెట్స్ బాగా నచ్చాయి. కాకపోతే నాకు పాయింట్ లెంత్లో లేవన్నమాట, షార్ట్స్లో ఉన్నాయి. సో అవి తీసుకోలేదు. ఈ లిటిల్ హార్ట్స్ వచ్చాయి కదా, ఇది కూడా బాగుంది, దీనికి కూడా షార్ట్సే వచ్చాయి. సో అలా చూసి తీసుకుంటాను. చూసి ఇంకా సైజ్ కూడా సెట్ అవుతేనే తీసుకుంటాను. అబ్బా నా సైజ్ లేదు అని వరి అవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ప్రతిసారి న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటుంది. సో మనకు నచ్చినప్పుడు తీసుకోవచ్చులే అనేసి వదిలేస్తాను. ఇంకా ఇంతకు ముందైతే ఎక్కువగా జూడియోలో తీసుకునేదాన్ని, బట్ నాకు క్వాలిటీ అంతా నచ్చలేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. అంటే క్వాలిటీ ఎలా ఉంటుందంటే ఒకటే వాష్లో కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది క్లాత్ జూడియోలో. సో ఇది నచ్చుతుంది, కంపారిజన్ ఏం లేదు. సో ఎవరిష్టం వాళ్ళది, కాకపోతే జస్ట్ చెప్తున్నాను జనరల్లీ. సో ప్రైస్ బట్టి కూడా మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ వైట్ షర్ట్ పైన ఇట్లా పెయింట్ వచ్చింది. షర్ట్ అయితే సూపర్ ఉండే ఫ్యాబ్రిక్ అండ్ ఆల్. సో చూడగానే నచ్చింది, కాకపోతే నాకన్నా కొంచెం బిగ్ సైజ్లో ఉండే. లెట్స్ ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాను. సో ట్రై చేసినప్పుడు చూడండి అన్నీ ఎలా ఉన్నాయి, ఏది ఎలా సెట్ అయింది అనేది. ఫస్ట్ అయితే ఈ టీ షర్ట్ ట్రై చేశాను, చాలా బాగుండే, అసలు క్వాలిటీ బాగుండే. ఇట్లా స్ట్రైప్స్ వచ్చినాయి, నాకు బాగా నచ్చుతాయి. చిన్నోడికి కూడా ఎక్కువగా ఇట్లా స్ట్రైప్స్ వచ్చినాయి తీసుకుంటాను, వాడికి కూడా చాలా బాగా అనిపిస్తాయి. కాకపోతే ఇది నేను తీసుకోలేదు, బికాస్ నా దగ్గర ఇలాంటిది ఒక కలర్ ఉంది కాబట్టి. ఇది వీనెక్ ఉంది కాబట్టి ట్రై చేశాను. ఇంకా కలర్ కూడా డిఫరెంట్గా ఉండే, నా పైన అయితే అంత బాగా అనిపించలేదు. అండ్ మై ఫేవరెట్ బ్లూ వచ్చేసింది. సో ఇది బ్లూ ట్రై చేశాను, చాలా లూజ్ అనిపించింది. సో దీనికన్నా చిన్న సైజ్ ట్రై చేయాలనుకున్నాను, బాగుంది కదా, లూజ్ అయింది. కాకపోతే షర్ట్ డీటెయిల్స్ అదంతా బాగా నచ్చింది. కలర్ మెయిన్గా నాకు ఈ బ్లూ అంటే చాలా ఇష్టం. సో డ్రెస్సెస్లో బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ మై ఫేవరెట్ అనమాట. కొంచెం చిన్న సైజ్ ఉండే ట్రై చేశాను, చాలా బాగా సెట్ అయింది. సో నాకు ఇలాంటి షర్ట్స్ అంటే చాలా ఇష్టం, కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసిన డ్రెస్సెస్ అన్ని నా దగ్గర ఉండవు, నేను మళ్ళీ స్టోర్ వాళ్ళకే రిటర్న్ ఇచ్చేస్తాను అనమాట. సో ఇవి ఏవైతే తీసుకుంటున్నానో వెబ్ సైట్లో కానీ మింత్రాలో కానీ అవి మాత్రమే నేను ఉంచుకుంటాను. నా వార్డ్రోబ్ మొత్తం ఎక్కువగా అవే ఉంటాయి. సో ఇది పైజామా సెట్ లానే, ఇది బాగుంది కార్డ్ సెట్. కాకపోతే ఈ బ్లూ కొంచెం నాకు అంత గ్రేట్ అనిపించలేదు.
అనిపించలే, పైనది కొంచెం షార్ట్ అనిపించింది. ఇలా బ్లూ కార్డ్ సెట్ లాగానే వేరే మోడల్ తీసుకున్నాను. ఇక్కడ షర్ట్ వేసుకొని చూడగానే ఎంత బ్యూటిఫుల్గా నచ్చిందో నాకైతే. కాకపోతే కొంచెం పెద్ద సైజ్ అనిపించింది, కానీ ఈ షర్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండే. క్వాలిటీ కూడా చాలా బాగుండే. ఇది మనం వాష్ చేసినా కానీ రింకిల్స్ రాని ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇట్లా పెయింటింగ్ వచ్చింది కదా, ఆ పెయింటింగ్ థీమ్ నచ్చింది నాకు. సో జీన్స్ కూడా ట్రై చేశాను. జీన్స్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయిందనమాట. సో ఎవరికైనా టమ్మీ ఉంది, జీన్స్ ఏది వేసుకున్నా ట్రై చేసినా అంత సెట్ అవ్వట్లేదంటే వెస్ట్ సైడ్లో ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ జీన్స్ దొరికేస్తాయి ఇక్కడ. కార్గో కానీ ఇట్లా టోన్ జీన్స్, రిప్ జీన్స్ కానీ చాలా బాగుంటాయి. సో ఎక్కువగా నేను అవే వేస్తూ ఉంటా. సో నా టైప్ బాడీ టైప్కి చాలా హై వేస్ట్ జీన్సే చాలా బాగా సెట్ అవుతాయి. సో అవే తీసుకుంటాను ఎక్కువగా అయితే. జీన్స్ అయితే 1200, 1500 చాలా రీజనబుల్ అనిపిస్తాయి కంపేర్ టు షర్ట్స్ కానీ డ్రెస్సెస్. ఈ షర్ట్ అయితే ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నా బర్త్డేకి వేసుకుందాం అనుకున్నా, కాకపోతే ఎక్కడికి వెళ్ళలేం కదా, ఇంట్లోనే కదా, ఎందుకులే వేసుకోవడం అని లైట్ తీసుకున్నాను. మేబీ సాయి బర్త్డేకి బయటకు వెళ్తే వేసుకోవడానికి ట్రై చేస్తా. చాలా బాగుంది కదా షర్ట్ అయితే. నెక్స్ట్ ఇది బ్లాక్ ది కూడా చూసాను, చాలా బాగుండే అసలు. సో ఫిట్టింగ్ కూడా అంతా సో చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో ఫ్యాబ్రిక్ బాగుందని తీసుకున్నాను. మా చెల్లి కూడా ట్రై చేసింది కొన్ని డ్రెస్సెస్ ఇక్కడ. అండ్ ఈ పింక్ పైజామా సెట్ అయితే తీసుకున్నాను బ్లైండ్గా. అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ ఇట్లా లైట్గా లైన్స్ వచ్చాయి. మెయిన్గా క్వాలిటీ బాగా నచ్చింది. కంఫర్ట్ అయితే సూపర్ కంఫర్టబుల్ ఉండే. కలర్ బాగా నచ్చింది. నా పని మొత్తం వీడియోస్ తీయడం కాబట్టి రెగ్యులర్ వేర్లో కూడా బాగుండాలి అపిరెన్స్ కాబట్టి ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇందులోనే సేమ్ ప్యాటర్న్, కాకపోతే కలర్ డిఫరెన్స్. ఈ చాక్లెట్ కలర్ అయితే నాకు సూపర్ అంటే సూపర్గా నచ్చింది. సో ఈ టైప్స్ ఎప్పుడు తీసుకోలేదు నేను. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్కువగా ఫ్లోరల్వి తీసుకున్నాను కాటన్లో. సో ఇవి తీసుకోలేదు. సో ఇప్పుడు ఇవి బాగా నచ్చినాయి. ఈ కలర్ అయితే మస్తు అనిపించింది. ఈ కలర్ చూడగానే తీసేసుకున్నాను. నా లక్ ఏంటంటే ఆ రోజు వెళ్ళినప్పుడు నాకు నచ్చినాయని సైజెస్ కూడా ఉండే, నా సైజెస్. సో సూపర్ హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చాక ఇవి నచ్చాయి అనమాట. ఇవి కాటన్వి. సో ఇది మీరు ఆల్రెడీ నా రీల్స్లో చూసుంటారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. సో చాలా బాగుంది కదా. సో ఈ బ్లూ కార్డ్ సెట్ తీసుకున్నాను. ఇది కూడా రెగ్యులర్గా వేసుకోవడానికే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే మిషన్ వాష్ చేసిన, సో ఫ్యాబ్రిక్ ఇంకా అలానే చాలా క్వాలిటీతో ఉంది. కలర్స్ చాలా ఉండే, వైట్, ఎల్లో, లెమన్ ఎల్లో, పింక్, ఇంకా నియాన్ కలర్స్, అలా డిఫరెంట్ కలర్స్ ఉండే. ఎల్లో కూడా చాలా బాగుండే యాక్చువల్గా, కాకపోతే ఎల్లో నా సైజ్లో లేకుండే. సో అందుకే బ్లూ తీసుకున్నాను. నాకైతే ఇప్పటివరకు చాలా డిఎంసీ వచ్చాయన్నమాట, పైజామా సెట్స్ ఎక్కడ తీసుకుంటారు అని. సో అందుకే నాకు కొంచెం ఇవి చూపించాలనిపించింది, ఎక్కడ షాప్ చేస్తాననేసి. సో ఇక్కడైతే హ్యాపీ షాపింగ్ ఫేస్ అనమాట ఇది. సో నాకు నచ్చినవి దొరికినాయి అని షాపింగ్ ఫేస్. సో బిల్ అరౌండ్ 7000 అలా అయితే 5000 పే చేశాను. 20% ఆఫ్ కాబట్టి ఫుల్ అంటే ఫుల్ ఖుషి అయిపోయాను నేనైతే. కొన్నిసార్లు అసలు అనుకున్నవి దొరకవు కదా, కాకపోతే ఆ రోజు నేను లక్కీ అనమాట. సో వెళ్తూ ఉంటే కూడా ఉప్మా ఇంకో బాక్స్ది కూడా కంప్లీట్ చేశాను నేను. సో నెక్స్ట్ ఇక్కడ ఇంటికి రాగానే మీకోసం నేను రీసెంట్గా కొన్ని డేస్ నుంచి మింత్రాలో షాపింగ్ చేస్తున్నాను అనమాట. మ్యాక్స్ డ్రెస్సెస్. సో మ్యాక్సీ డ్రెస్సెస్ ఉంటాయి కదా ఫ్లోరల్వి, సో అవి మీకు చూపించాలనిపించింది. ఇప్పుడు నేను వేసుకున్నా కదా, ఇది నైట్ డ్రెస్. సో ఈ పైజామా సెట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వెస్ట్ సైడ్. ఇది నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డే అప్పుడు తీసుకున్నాను. సో ఇంకా ఇది యూజింగ్. సో జస్ట్ చూపించాలనిపించింది. చాలా బాగుంది కదా, సూపర్ కంఫర్టబుల్ అండ్ కాటన్. సో ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ క్వాలిటీ అలా చాలా బాగుంది అసలు. ఇంకా నేను మింత్రాలో తీసుకున్న డ్రెస్సెస్ కూడా చాలా మంది లింక్స్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతూ ఉంటారు. సో నేను మింత్రాలో కూడా చాలా సర్చ్ చేసి తీసుకుంటాను డ్రెస్సెస్. సో అవన్నీ నాకు నచ్చినవి, టాప్ మోస్ట్వి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ కూడా నేను 30% to 50% ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకున్నవి. సో ఈ వైట్ వన్ అయితే ద మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఐ జస్ట్ లవ్ ఇట్. ఎంత బాగుంటుందో, కాటన్ అకోబా లాగా వచ్చింది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ పక్కన పిక్చర్ పెడతాను ఎప్పుడు వేసుకున్నాను అనేది. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత బాగుంటుందో. ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంటుంది. ఈ మింత్రా నుంచి ఆర్డర్ చేసిన అవుట్ఫిట్స్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. నేను మింత్రా నుంచి ఆఫర్ ఉన్నప్పుడల్లా లేదా కూపన్ కోడ్స్ వచ్చినప్పుడల్లా అలా ఆర్డర్ చేస్తూ ఉంటాను. సాయి నాకు క్రెడిట్ కార్డ్ యూస్ చేసిన కూపన్స్ ఉంటాయి కదా, సో ఆ కూపన్స్ ఇస్తూ ఉంటారు యూస్ చేసుకోమని చెప్పేసి. సో అప్పుడు దొరికిందే ఛాన్స్ అనేసి నాకు నచ్చిన అవుట్ఫిట్స్ అన్ని పెడుతూ ఉంటాను. అలా ఆఫర్ ఉన్నప్పుడు పెడితే అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. సో ఇది నాకు అరౌండ్ 13 to 1500లో వచ్చేసింది. ఎవరైనా ఇలా సింపుల్ వైట్ డ్రెస్ కోసం చూస్తున్నట్టయితే దిస్ ఇస్ ది వన్ అనమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ గ్రీన్ వన్ నేను ప్రెగ్నెన్సీలో తీసుకున్నాను. సో గ్రీన్, బ్లాక్ అండ్ బేబీ పింక్ ఇలా డిఫరెంట్ వస్తుంది. ఇది ఫ్లోరల్లో. సో బాగుంది కదా ఇది కూడా. సో ఇది లాంగ్ లెంత్ కాకుండా మిడ్ లెంత్లోనే ఉంటుంది, కాకపోతే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది గైస్. ఇది కూడా నేను ఆఫర్ ఉన్నప్పుడు 1500 ఆ రేంజ్లో తీసుకున్నాను. మింత్రాలో అయితే నేను బాగా సర్చ్ చేసి సెలెక్ట్ చేసుకుంటాను డ్రెస్సెస్.
ఒకవేళ బాగాలేదు, ఫిట్టింగ్ అంత బాగాలేదంటే రిటర్న్ చేసేస్తాను. సో ఇప్పుడు నేను చూపించేవి మాత్రం నాకు నచ్చినవి మాత్రమే చూపిస్తున్నాను. అండ్ ఈ హ్యాండ్ డీటెయిలింగ్ కానీ అండ్ నెక్ డిజైన్ కానీ అంతా బాగుంటుంది. ఈ డ్రెస్ అయితే సూపర్ కంఫర్టబుల్ అనిపిస్తుంది అండ్ బ్రీతబుల్ లైట్ వెయిట్ డ్రెస్ అనమాట. సో ఈజీగా మనం షాపింగ్ కానీ ఎక్కడికైనా వేసుకొని వెళ్ళొచ్చు. ఎవరికైతే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయో అలాంటి వాళ్ళకి మింత్రా బెస్ట్ అనమాట. మెయిన్గా ఇలాంటి డ్రెస్సెస్ ఇంకా చాలా బెస్ట్. సో అలా అప్పుడప్పుడు వేసుకోవడానికి కాలేజ్ వేర్ లాగా కానీ రెగ్యులర్ వేర్ లాగా కూడా బాగుంటాయి. సో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ప్రతిసారి లాంగ్ డ్రెస్సెస్ వేసుకోలేం కదా, ఇలాంటి సింపుల్ డ్రెస్సెసే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఇంకా ఇలాంటి సింపుల్ డ్రెస్సెస్లో ఉండే కంఫర్ట్ అసలు దేంట్లో ఉండదు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ డ్రెస్ కూడా. నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే మీరు చాలాసార్లు చూసుంటారు. లైక్ 1.5 year నుంచి యూజింగ్ నేను అప్పుడిప్పుడు రీల్స్లో యూజ్ చేస్తూ ఉంటాను. సో బిఫోర్ లైక్ మెయిన్ డ్రెస్ 2 inch బిఫోర్ వేసుకుంటాను కదా అది. సో లాంగ్ డ్రెస్ ఇది చాలా బాగుంటుంది, అసలు ఎంత కంఫర్ట్ ఉంటుందో. అండ్ లోపల లైనింగ్ కూడా ఫుల్ లెంత్లో వస్తుంది అండ్ హైట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ హ్యాండ్స్ లెంత్ కూడా చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడైతే, కొన్ని అయితే అవైలబుల్గా ఉంటాయి మోస్ట్లీ. సో ఇదైతే నేను 1.5 year బ్యాక్ తీసుకున్నాను కాబట్టి ఈ డ్రెస్ అవైలబుల్గా ఉంటే అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చూడండి. సో ఇది ఏ కలర్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది అండ్ ఎక్కువగా ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కానీ థిన్ ఉన్న వాళ్ళకి కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డ్రెస్ అయితే. సో నాకైతే ఇప్పుడు నేను ఎక్కువగా వెయిట్ గెయిన్ అయినప్పుడు కూడా నాకు ఈ డ్రెస్ చాలా బాగా అనిపించింది. ఇంకా ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎన్నిసార్లు వాష్ చేసినా కలర్ కూడా పోలేదు, ఇట్లానే సాఫ్ట్ ఇంకా జార్జెట్ కాబట్టి అసలు రింకిల్స్ కూడా రాలేవు. నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్ రీసెంట్గా తీసుకున్న, చాలా బాగుండే ఫ్లోరల్లో. సో ఈ మధ్య ఆరెంజ్ ట్రెండింగ్ కాబట్టి సో నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను, చాలా బాగుంది కదా. సో వేసుకుంటే కూడా ఇది చాలా బాగా అనిపించింది. అండ్ ఇది ఇందాక చూపిస్తున్నట్టు లాంగ్ లెంత్ కాదు, లైక్ కొంచెం నీ బిలో ఉంటుంది. కలర్ అయితే ఎంత బాగుండేనో, సేమ్ లైక్ జార్జెట్ ఫ్యాబ్రికే అని సేమ్ ప్యాటర్న్స్ ఉంటాయి, కలర్ డిఫరెన్స్ అండ్ హ్యాండ్స్ కొంచెం అట్లా డిఫరెంట్ ఉంటుంది. సో నాకు కలర్ బాగా నచ్చితే తీసుకుంటాను, అంటే డిఫరెంట్ కనిపించాలి కాబట్టి వీడియోస్లో. సో కాకపోతే ప్రైస్ బడ్జెట్ అయితే లైక్ 1200 1300లోనే వచ్చేస్తాయి. సో ఫ్యాబ్రిక్ విత్ ఇంత మంచి క్వాలిటీలో వస్తున్నాయి కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా చాలా మంది కూడా రీజనబుల్ ప్రైస్లో అవుట్ఫిట్స్ చూపించండి అంటూ ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసమే స్పెషల్ ఈ వీడియో అయితే. సో ఎవరైతే ఎక్కువగా ఎఫర్ట్ చేయలేరో సో వాళ్ళకైతే చాలా సింపుల్గా చాలా స్టైలిష్గా అనిపిస్తాయి ఈ అవుట్ఫిట్స్ అయితే. సో నెక్స్ట్ ఫేవరెట్ వన్ ఇది నాది. సో ఇది లాంగ్ లెంత్లో ఉంటుంది, ఫ్లోరల్ లైట్ కలర్లో ఉంటుంది, బట్ దీనిపైన వచ్చిన ఫ్లోరల్ మొత్తం ఇట్లా డార్క్ కలర్స్లో వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఇది కూడా. సో వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ఎక్కువగా నాకు ఇట్లా ఫ్లోరల్ సిస్టమ్ ఫ్లోరల్ డ్రెస్సెస్ అయితే. సో ఇది నేను సైజ్ M or S పెడతాను, ఎప్పుడు కూడా అదే సైజ్ పెడతాను. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ప్రతి డ్రెస్కి ఇట్లా ఎలాస్టిక్ వస్తుంది. సో ఫిట్టింగ్ అయితే సూపర్ అనిపిస్తుంది నాకు, మెయిన్గా ఫిట్టింగ్ ఎక్కువగా నచ్చి తీసుకుంటాను. ఇదైతే సింపుల్ బర్త్డే అవుట్ఫిట్ కానీ పిక్నిక్కి బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఈ అవుట్ఫిట్ చాలా బాగుంటుంది. అండ్ మాల్స్కి కూడా షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది. అండ్ ఇది బేబీ పింక్ అండ్ ఇది కూడా ఫ్లోరలే, కాకపోతే ఇది నాకు బాగా నచ్చుతుంది, క్వాలిటీ అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది. అండ్ ప్రతి డ్రెస్ లాగా లాంగ్ హ్యాండ్స్ కాకుండా సో ఇది షార్ట్ స్లీవ్స్ అండ్ ఫాలింగ్ స్లీవ్స్ అనమాట, రఫల్స్ లాగా. అండ్ బ్యాక్ సైడ్ నెక్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది అండ్ ఫ్రంట్ కూడా ఎక్కువగా ఇట్లా ఎలాస్టిక్ గేజింగ్ టైప్ కాకుండా అండ్ డిఫరెంట్గా వచ్చింది ఇదైతే. సో నెక్ ప్యాటర్న్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇది కూడా నీ బిలో లెంతే, లాంగ్ లెంత్ కాదు. సో లైక్ తక్కువగా ఉంటాయి లాంగ్ లెంత్ అయితే. సో నీ బిలో లెంత్ ఎక్కువగా వేస్తూ ఉంటాను, ఫ్రాక్ లాగా చాలా బాగుంటాయి కాబట్టి. ఇవన్నీ కూడా చాలా మందికి యూస్ఫుల్ అవుతాయని చూపిస్తున్నాను. నేను రెగ్యులర్గా నాకు నచ్చినవి తీసుకున్నాను అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది. ఆన్లైన్లో ఎలా ఉంటుందో ఏదో అని కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, సో నేను వేసుకున్నాను, నాకు నచ్చినాయి కాబట్టి షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ షాపింగ్లో బెస్ట్ పార్ట్ వచ్చేసి మంచిగా వేసుకొని చూసి నచ్చితే ఉంచుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేయొచ్చు. సో అదే చేస్తూ ఉంటాను నేను. ఈ బ్లూ వన్ రెగ్యులర్ గా కాకుండా ఇట్లా అంబ్రెల్లా టైప్లో కాకుండా ఇట్లా బాడీకాన్ టైప్లో వస్తుంది. సో బాగుంది కదా. అండ్ హ్యాండ్స్ డిఫరెంట్గా కొంచెం లైక్ ఫ్లవర్స్ పెద్దగా కాకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ బాగుంటుంది. ఈ బ్లూ వన్ కూడా ప్రిటీ అనిపిస్తుంది. అండ్ ఈ డ్రెస్కి అయితే మంచిగా జిప్ కూడా వచ్చింది, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని తీసుకున్నాను. సో చాలా బాగుండే అసలు. నెక్స్ట్ నా ఫేవరెట్ బ్లాక్ డ్రెస్ చూపిస్తాను. ఇది నేను 2 years బ్యాక్ తీసుకున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఎన్నిసార్లు వేసానో, లైక్ 5-6 times వేసుకున్నా సరే నా రీల్స్లో ఇంకా అడుగుతూనే ఉంటారు ఈ డ్రెస్ ఫ్రమ్ అని. ఇంకా ఇందాక చూపించిన ఫ్యాబ్రిక్ కన్నా డిఫరెంట్ ఫ్యాబ్రిక్, జార్జెట్ కూడా కాదు,
ఎంత బాగుంటుందో అసలు వేసుకుంటే అయితే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో దీనిపైన వచ్చిన ఫ్లోరల్ థీమ్ అదంతా చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ డీటెయిలింగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ పక్కన ఇక్కడ రిఫరెన్స్ పిక్ చూపిస్తాను నేను ఎలా వేసుకున్నాను అనేది. సో ఎప్పుడు వేసుకుంటే ఎలా ఉంది అనేది. సో వేసుకుంటే అయితే చాలా అంటే చాలా మందికి నచ్చింది డ్రెస్. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా వేసుకుంటే కంఫర్ట్ ఉండే అండ్ జిప్ వచ్చింది. సో జిప్ ఉంటే ఫుల్ కంఫర్ట్ ఉంటుంది కదా వేసుకోవడానికి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఇది నీ బిలో లెంత్ కాకుండా ఇట్లా లాంగ్ లెంత్ వస్తుంది. ఇది కూడా నేను ఆఫర్లో 1500 ఆ రేంజ్లో తీసుకున్నాను. సో కలర్ కాంబినేషన్ కానీ డ్రెస్ ప్యాటర్న్ కానీ సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది. అండ్ ఐ గెస్ ఇది ఎన్నిసార్లు వేసుకున్నా కానీ ఖరాబ్ కానీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా కొన్ని. సో అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. మనకి నచ్చి అంటే మనకి యూజ్ చేసి బోర్డ్ కొట్టి మనమే పక్కన పెట్టాలి తప్పితే సో అది మాత్రం ఫ్యాబ్రిక్ అసలు పాడవ్వదు. నెక్స్ట్ ఈ బ్లూ వన్ అండ్ ఇది కొంచెం షార్ట్ లెంత్, కాకపోతే ఎంత కంఫర్ట్ ఉండేనో అసలు. ఇది నేను ప్రెగ్నెన్సీలో వేసుకున్నాను. సో మీరందరూ చూసే ఉంటారు ఈ డ్రెస్ని. సో ఇది కొంచెం ఏ లైన్ డ్రెస్ అంటారు కదా, సో ఆ టైప్ ప్యాటర్న్లో ఉండే. సో ఆ టైప్ ప్యాటర్న్ అన్నీ మనకి కొంచెం పొట్ట ఎంతున్నా కనిపించదు. సో ఇది నేను 9th మంత్లో వేసుకున్నప్పుడు కూడా పొట్ట అసలు కనిపించలేదు. సో అలా కంఫర్ట్గా ఉంటుంది. సూపర్ అంటే లైక్ కంఫర్టబుల్ అంటే ఇంకా చెప్పలేము. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ డ్రెస్. స్పెషల్లీ లైక్ పొట్ట కవర్ చేసుకోవాలి, ఎవరికి కనిపించకుండా హైడ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇంకా కంఫర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి మా చిన్నోడికి 3rd మంత్ ఫోటోషూట్ అప్పుడు వేసుకున్నాను. సో ఇది నేను లైక్ వితిన్ 2 డేస్లో ఏదైతే వచ్చేస్తుంది డెలివరీ అనేది చూస్ చేస్తే ఇది ఉండే బ్లూ కలర్ మా చిన్నోడికి మ్యాచ్ అయ్యేలాగా అని చూసుకున్నాను. సో ఇది వచ్చినాక నాకు బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ కానీ. సో ఈ కలర్ కూడా నా దగ్గర లేకుండే. అండ్ ఇది లాంగ్ లెంత్ ప్యాటర్న్ బాగుంది. ఇంకా బడ్జెట్లో వచ్చేసింది ఇది లైక్ 1100-1200కి వచ్చేసింది. సో అలా నాకు బాగా నచ్చి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వన్ కూడా అరౌండ్ లైక్ 9 months కింద తీసుకున్నాను అనుకుంటా. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ లైక్ జార్జెట్ ఫ్యాబ్రికే, ప్రింట్ అండ్ ప్యాటర్న్ నచ్చి తీసుకుంటా నేను ఏదైనా. సో నేను వేసుకుంటే కూడా ఇది చాలా బాగుండే అసలు. చాలా మంది అడిగారు సో ఈ డ్రెస్ కూడా ఎక్కడనేసి. ఇది లాంగ్ లెంత్ కాబట్టి లైక్ అరౌండ్ 1500-1600 ఆ రేంజ్లో ఉండే. కాకపోతే ప్రైస్ రియల్లీ వర్త్. మీరు మింత్రాలో షాపింగ్ చేయాలి అనుకుంటే సేల్ ఉన్నప్పుడు చేస్తే అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి. సో నేను అరౌండ్ లైక్ నేను క్రెడిట్ కార్డ్లో మనకి కూపన్స్ వచ్చినప్పుడైనా చేస్తాను, లేదంటే ఇలా మింత్రాలో ఆఫర్ ఉన్నప్పుడు చేస్తాను అనమాట. 20%-30% ఆఫర్ ఉంటాయి కదా, సో అప్పుడు చేస్తా కాబట్టి ఇట్లా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి. అండ్ నచ్చినవి ముందే కార్డ్లో యాడ్ చేసి పెట్టుకుంటాను విష్ లిస్ట్లో. ఇంకా ఆఫర్ ఉంది అని తెలిసిన వెంటనే ఆర్డర్ చేసేయడమే. సో ఈ లైట్ బేబీ పింక్ కలర్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. సో ఇది కూడా ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చింది లోపల. సో చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. కలర్ కూడా బాగుంది. ఈ షర్ట్ కూడా ఏ కలర్ స్కిన్ టోన్ వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది, డస్ట్కి కానీ ఫేర్ స్కిన్ టోన్స్కి కానీ. సో ఈ కలర్ కూడా బాగుంది కదా, సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ పెప్లం టాప్. సో ఈ టాప్ అయితే ఇంకా ట్రై చేయలేదు. సో ఇది రీసెంట్గా వచ్చింది, ట్రై చేసి చూడాలి. చాలా బాగుంది కదా. సో వీటన్నిటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. షాపింగ్ లవర్స్ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అండ్ లెట్ మీ నో గైస్. నెక్స్ట్ కమింగ్ డేస్లో ది బెస్ట్ వీడియోస్ రాబోతున్నాయి నా ఛానల్లో. సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, కావాల్సిన వాళ్ళకి షేర్ కూడా చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో గైస్, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.